నమస్తే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే గ్యాస్ రేట్లు బీభత్సంగా పెరిగిపోయాయి కదా. బీభత్సం అంటే బీభత్సం, సో అంత బీభత్సంగా ఏం పెరగలేదన్నమాట. కానీ ఏంటంటే రోడ్ సైడ్ స్ట్రీట్ వెండర్స్ అంటే ఇప్పుడు నాకు జాలేసేది. కానీ ఏంటంటే టూ మచ్ రేట్లు పెంచారు, దారుణం. నిన్న నైట్ టిఫిన్ చేయడానికి వెళ్ళాను నేను బయటికి. వెళ్తే ఫస్ట్ ఒక పరోటా షాప్కి వెళ్ళాను. పరోటాలో కాల్సిన వీడియోగా అన్న పరోటా ఎంత అన్నాను. సో అదేంటంటే 17 రూపాయలు అంటున్నాడు. 17 ఏటరా, 70 రూపాయలు ఏంటి పరోటా? 2 పరోటాలు 35 రూపాయలు 40 రూపాయలు ఉంటాయి. 70 రూపాయలు ఏంటంటే ఎగ్ కర్రీ కావాలా ఏదంటే లేదన్నా ఓన్ చపాతీ అంటే అప్పుడు మళ్ళీ డౌట్ చెప్తున్నాడు 64 రూపీస్. ఒక 64 ఏటరా ఇరుపుక, అసలు 64లో అలా క్రాస్ బ్యాలెన్స్ ఉండదు, రౌండ్ ఫేర్ ఉంటుంది. 60 రూపాయలు లేకపోతే 70 రూపాయలు 40 రూపాయలు 50 రూపాయలు నచ్చినోడు నచ్చినట్టు దోచుకు దెంగుతున్నారు అనమాట. సో ఆడ అలాగంటే నాకు తేడా అనిపించి బయటకు వెళ్ళిపోయాను. ఇంకో దగ్గరికి వెళ్తే దోశ తిన్నాను. దోశ ఇప్పుడు 35 రూపీస్ అక్కడ. పోనీ గ్యాస్ పెరిగింది, పోనీ నైట్ టైం అమ్మినందుకు 40 రూపీస్ 45 రూపీస్, పోనీ 40 రూపీస్ హైస్ట్. రోడ్ సైడ్ బండి 50 రూపాయలు అంటే దోశ తినేసాను ఎంత అంటే 50 రూపాయలు అంటున్నాడు. టూ మచ్. నా కళ్ళు తులిపోయి ఇంక మాట్లాడలేదు, 50 రూపాయలు ఇచ్చొచ్చేసాను. అలాగో మిగతా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఫ్రైడ్ రైస్ నూడిల్స్ ఆఫ్టర్ ఆల్ అలాంటి నార్మల్ మ్యాక్సిమం గట్టిగా అయితే 15 రూపాయలు లేకపోతే 20 రూపాయలు, 25 రూపాయలు చేసాడు. టీ తాగితే 25 రూపాయలు. ఒక సామాన్య నార్మల్ ఆర్డినరీ కామన్ మ్యాన్ బయట టీ అంటే తలనొప్పి పెట్టి డెఫినెట్లీ ఒక ఆఫీస్ నుంచి వచ్చినాడు, ఒక పని చేసుకుని వచ్చినాడు, డెఫినెట్లీ టీ తాగుతాడు. టీ ఈ 25 రూపాయలు నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. పెద్ద కేఫ్లో కూడా అంత ఉండదు. 25 రూపాయలు రోడ్ సైడ్ అమ్మినోడి దగ్గర 25 రూపాయలు అంటే షాక్ అయిపోయింది నేను. 25 రూపాయలు అంటే హై అసలు. ఎందుకంటే అల్లం మొక్క వేసి 25 రూపాయలు తీసుకోవడం అంటే నాకు మెంటలు ఎక్కిపోయింది. గ్యాస్ రేట్లు అయితే అంత ఎక్కువ పెరగలేదు. సో గ్యాస్ దొరకకపోతే షాప్ కట్టించుకో, కట్టెల పొయ్యి మీద వండుకో. గ్యాస్ పెరిగింది అని ఆ మాట చెప్పుకొని బీభత్సంగా దోచుకొని సామాన్యుడు అన్నోడు ఎవడైనా సరే పాపం జాబ్ పని మీద బయటకు వచ్చినోడు ఎవడో ఇంక రోడ్డు మీద తినలేడు. ఆకలితో వెళ్ళిపోయి మళ్ళీ ఇంటికి వెళ్ళి తినాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి అయిపోతుంది. సో ఎవరైనా సరే ఈ ఫుడ్ అండ్ సేఫ్టీ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇవన్నీ అరికట్టడానికి మ్యాక్సిమం ట్రై చేయాలి. ఎందుకంటే ఇంత హై రేట్లు ఒక్కొక్కటి దగ్గర నచ్చినట్టు. ఎందుకంటే ఎప్పుడు ఆ టైంలో ఏ టైంలోనెల్లా దొరికేలా ఫుడ్ ఎక్కడైనా దొరుకుతుంది. కానీ ఏంటంటే బేపచ్చని రేట్లు ఆడికి నచ్చినంత చెప్తున్నాడు. తినేసాక ఇంకేం మాట్లాడలేం కదా. అయితే ఏంటంటే ఆడికి ఏదో పని చేసి వెళ్ళిపోవాలి, లేదంటే డబ్బులు ఇచ్చేయాలి. ఖచ్చితంగా డబ్బులు ఇచ్చే కదలాలి అక్కడ నుంచి. మన ఇండియాలో ఇంత మంచి దేశంలోని ఎవరికైనా ఆకలితో ఉన్నోడికి పెట్టడానికి చూస్తాడు. ఒక జాలి, ఒక హృదయం ఉన్నాడు. దానికి నువ్వు ఫ్రీగా పెట్టకపోయినా డబ్బులు ఎంతో కొంత తగ్గించి పెట్టాలి. సో తగ్గించకపోయినా అంత టూ మచ్ రేట్ లేడు. ఒక్క పనికి మళ్ళీ ప్రతి ఒక్కడు అలాగే తయారు. ప్రతి స్ట్రీట్లో ప్రతి ఏరియాలో అలాగే ఉన్నారన్నమాట. టూ మచ్ తయారు ఒక్కొక్కడున్నా. ఈ రేట్లో చూస్తే దారుణంగా ఉంది. తర్వాత ఏమైపోద్ది అనేసి గ్యాస్ రేటు కూడా అంత పెరగలేదు. గ్యాస్ ఏంటంటే చాలా మంది బ్లాక్లో కొనుక్కొని చాలా మంది షాపులు మూసేస్తున్నారు, కట్టెల పొయ్యిలో పెట్టుకుంటున్నారు. గ్యాస్ రేటు పెంచినా కూడా జస్ట్ ఒక 500-1000 రూపాయలు బ్లాక్లో కొనుక్కుంటున్నారు దొరకకపోతే. దానివల్ల పెర్ హెడ్ ఒక ప్లేట్కి 5 రూపాయలు పెంచినా కూడా పెర్ డే వాళ్ళకి జరిగిన బిజినెస్లో గ్యాస్ డబ్బులు వచ్చేస్తాయి. కానీ ఇంత దారుణంగా గ్యాస్ రేట్లు పెరిగిపోయని చెప్పేసి ఆ వంక పెట్టుకొని గ్యాస్ ఏంటంటే అంత క్రిటికల్ కండిషన్ లేదు. గ్యాస్ దొరుకుతుంది, పెట్రోల్ దొరుకుతున్నాయి, ఫ్యూల్ అన్నీ దొరుకుతున్నాయి. కానీ ఇప్పుడు రోడ్ సైడ్ అమ్ముకున్న వాళ్ళు చెప్తుంది ఏంటంటే గ్యాస్ రేట్లు పెరిగిపోయి మా ఇష్టం, నచ్చితే తిను లేకపోతే వెళ్ళిపో. ఇదే మాట్లాడుతున్నారు అనమాట. రుబాబ్ మాట్లాడుతుంది. ప్రతి ఒక్కడు ఎలాగ తయారయ్యారు. ప్రతి ఒక్కడు ఏ టిఫిన్ బండోడు కానీ, ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కానీ, ఏ చాయ్ వాళ్ళ కానీ ఎవడైనా ప్రతి ఒక్కడు ఎలా తయారయ్యారు. టూ మచ్గా ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇంకెవరిని ఆపలేకపోతున్నాయి. ఎందుకంటే ఎవడైనా ప్రతి ఒక్కడు బయటకు వచ్చాడంటే ఇది నిత్యావసరం అనమాట. డైలీ స్ట్రీట్ వెండర్స్ దగ్గర టిఫిన్ చేయడం అనేది ఏదైనా సరే. ఒక మీల్స్ అయితే ఒక 100 రూపాయలు ఉండే మీల్స్ 200 అయిపోయింది. అది కూడా నాసరి ఒక నార్మల్ ఒక ఆఫ్టర్ ఆల్ ఒక 2 కర్రీస్ ఇస్తాడు, ప్లెయిన్ రైస్, మంచి రైస్ ఉండదు, క్వాలిటీ ఉండదు, క్వాంటిటీ ఉండదు. అలాంటి వాళ్ళు కూడా టూ మచ్ రేట్లు పెంచేశారు. ఏ రెస్టారెంట్, ఏ ఫుడ్ ఎక్కడ, ఏ సైడ్కి, ఏ రెస్టారెంట్, ఏ రోడ్ సైడ్, ఏ స్ట్రీట్ వెండర్ దగ్గరికి వెళ్ళినా ఇదే ఉందన్నమాట. సో గ్యాస్ పెరిగిందో లేదో సెకండరీ, కానీ గ్యాస్ పెరిగిపోయిందన్న షాక్తో చాలామంది నచ్చినట్టు దోచుకుంటున్నారు. దీనికి తొందరగా చెక్కి పెట్టాలన్నమాట. చాలా తొందరగా చెక్కి పెట్టాలి. ఈ లీడర్లు, నాయకులు, ఆలీలు ఉంటారు కదా, ఈ పేదల గురించి ఆలోచించిన వాళ్ళు, అలాంటి వాళ్ళు దయచేసి వెళ్ళండి, ఒకసారి చూడండి. ఎందుకంటే అంత రేట్లు ఉంటే స్టూడెంట్లు ఉంటారు చాలామంది, పాపం తెల్లారి ఇంట్లో పేరెంట్స్ అందరూ పనులకి వెళ్ళిపోయిన వాళ్ళు, వాళ్ళకి ఏం చేయలేరు బ్రేక్ఫాస్ట్. స్టూడెంట్ అనేవాడి దగ్గర రోజుకి 50 రూపాయలు ఖర్చు పాకెట్ మనీకి ఇస్తాడు. ఇంట్లో ఏ పేరెంట్స్ అని పాకెట్ మనీకి 50 రూపాయలు ఇస్తే ఆడ టిఫినే చేయిస్తాడు. ఆడు బస్సు ఎక్కుతాడు, ఆడు కాలేజ్కి ఏం వెళ్తాడు, ఆ ఛార్జీలకి ఏం పెట్టుకుంటాడు, ఆడు బస్ పాస్ ఏం తీసుకుంటాడు. అంతే కదా. ఒకసారి ఆలోచించండి. చాలామంది స్టూడెంట్లు సఫర్ అవుతున్నారు. రోడ్డు మీదకి వస్తే ఒక 30 రూపాయలు టిఫిన్ చేసి 20 రూపాయలు బస్ ఛార్జీలు పెట్టుకుందని చాలామంది వస్తుంటారు. కానీ 50 రూపాయలు ఆడికి ఒక ప్లేట్ 50 రూపాయలు అయిపోతే ఆడు ఏం తింటాడు? మళ్ళీ లంచ్ ఆడు ఏం తింటాడు? ఇంకా బయటకు వచ్చినప్పుడు ఈవినింగ్ బస్ ఛార్జెస్ ఉంటాయి, లేకపోతే దాహం వేస్తే వాటర్ బాటిల్ తాగాలనుకుంటాడు. ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పుడు ఆడ 50 రూపాయలు 100 రూపాయలతో ఏం చేయలేకపోతున్నాడు. సో ఆ డబ్బులు ఏం చాలట్లేదు ఆడికి. ఎందుకంటే ఇవన్నిటికి ఫైనల్తో ఒకటే అనమాట. ఎండ్ ఆఫ్ ది డే ఈ రేట్లు బీభత్సంగా పెంచడం వల్ల అనమాట. సామాన్యుడికి రోజు బయట అందుబాటులో ఉండే టిఫిన్, పెద్దగా రెస్టారెంట్లకి హోటల్కి వెళ్ళినాడు, టిఫిన్ ఏదో ఒకటి చేసి సింపుల్గా ఫాస్ట్ ఫుడ్ అనేది తినేసి వెళ్ళిపోతాడు. సో అవే ఎంత దారుణంగా ఉన్నాయి.
ఈ దారుణంలో చెక్కి పెట్టాలి. సో జాగ్రత్తగా ఎవరైనా సరే ఇంకొకటే ఆప్షన్ ఉంది, ఎవడు కూడా బయట తినలేరు అనమాట. ఇంకా బయట ఎవరైనా తిందాం అనుకున్న వాళ్ళు ఇంక తినలేరు. నీట్గా ఇంట్లోనే వండుకొని పట్టుకెళ్ళాలి లంచ్ బాక్స్లో బ్రేక్ఫాస్ట్. బయట ఇంకా తినాలనుకున్న వాడికి ఇంకా కష్టం అనమాట. ఇంకా రేట్లు పెరిగిపోతాయి, బీభత్సంగా పెరిగిపోతాయి.